ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం, దానివల్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లడం చూస్తూనే ఉన్నాం. అభిమానులు చేస్తున్న పనుల వల్ల సెలబ్రిటీలు సంజాయిషి ఇచ్చుకుంటున్నారు. బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ బిగ్ బాస్ 7 విన్నర్గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రన్నరప్గా అమర్దీప్ నిలిచాడు. ఆడియన్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ సభ్యుల మధ్య బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రిజల్ట్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్గా ముగిసింది. అయితే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం అన్నపూర్ణ స్టూడియోకి పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ బయటికి రాగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలై చినికి చినికి గాలివానగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ప్రశాంత్, అమర్దీప్ని వారి ఇంటికి పంపించారు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రశాంత్ అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ గీతూ రాయల్ కారు అద్దాలు ధ్వంసం చేసి ఆమెను తాకే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో తన తమ్ముడు భయపడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్దీప్ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేయడంపై కూడా సీరియస్ అయింది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్వినికి సంబంధించిన కారు ఫ్రంట్, బ్యాక్ అద్దాలు పగలగొట్టేశారు ఆగంతకులు. ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పనే అంటూ వారి ప్రవర్తనపై సీరియస్ అయింది. గీతూ రాయల్ అయితే, నా కారు ధ్వంసం చేసిన ఇద్దరిని పట్టిస్తే 10,000 రూపాయల రివార్డు ఇస్తానని ఆఫర్ చేసింది. తమ కారు ధ్వంసం చేశారని అశ్విని, గీతూ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ బస్సుపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాస్తాతిగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.